ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున దేవుని సంగమ ప్రియులను పెట్టారు. మరొక సమయం దేవుని ఒక ధ్యానిస్తున్నగా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన కృపగల తండ్రి దయగలమైన శ్రేణి బంగారు పదాలతో లేకపోయిన వందనాలు స్థితిలో స్తోత్రములు నటించిన రాత్రి అంతా నీ రేఖల సాధన కాపాడి సంరక్షణ పొందారు. మరొక సమయం సజ్జ లేఖన చేసి ప్రార్థిస్తుండగా వాక్యమైనది వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమదంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుని సంఘం ప్రియులందరిలో నడిచిన ఏర్పాటు చేయబడిన వార్త భాగము ఆరోహణము తర్వాతి ఆదివారం ఏర్పాటు చేయబడిన పత్రికా వార్త భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 11వ వచనం ధ్యానం చేస్తున్నాం. ఆరోహణ తర్వాత మొదటి ఆదివారం ఏర్పాటు చేయబడిన పత్రికా వార్త భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7 నుండి 11వ వచనంలో ఈ విధంగా రాబడినాయి. అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండి. భక్తుడైన పేతురు దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ఉద్దేశాలను, అంటే అంత్య దినాల అపాయకర దినాల్లో ఉన్న మనము ఆనాడు దేవుని యొక్క మాటల విషయంలో ఏ విధంగా మనము విశ్వాసంలో ప్రార్థనలో ముందుకు కొనసాగాలో చెప్తున్నాడు. అంటే వాక్యమునందును ప్రార్థన యందును ఓపిక కలిగి ఇక్కడ భక్తుడైన పేతురు అంటాడు, మీరు ఒకరికొకడు ఉపచారము చేయడి అంటున్నాడు. అంటే ఒకరి పట్ల ఒకరికి ఉండవలసిన ప్రేమ, ఆ ప్రేమకు తగినట్లుగా మీరు జీవిస్తూ దేవుని యొక్క మాటల చేత, దేవుని యొక్క ఉపదేశముల చేత క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి. దాన్ని అంటాడు అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది అంటున్నాడు. అంటే దేవుడు తాను కలిగి చేసిన వాటిలో ఆయన మరలా పరమునకు చేర్చబడి ఆయన తిరిగి రాబోతున్నాడు. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు వాని పనులను బట్టి, వాని క్రియలను బట్టి వారికి ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు. కాబట్టి ఇక్కడ పేతురు యొక్క మాటల ఉద్దేశం ఏంటి? అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. స్వస్థ బుద్ధి గలవారై అంటే మంచి ఆలోచనలు, తలంపులు, వాక్యానుసారమైన విశ్వాస జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు మీ యొక్క విశ్వాస జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని బట్టి, దేవుడి పట్ల మీకున్న నిండు ప్రేమను బట్టి ఆయన మిమ్మలను సంరక్షించను. కాబట్టి ఇక్కడ భక్తుడైన పేతురు అంటున్నాడు, మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయటకు మెలకువగా ఉండండి అంటున్నాడు. ఎప్పుడైతే మనం స్వస్థ బుద్ధి గలవారమై ఉంటామో, అంటే ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఇతరులను ద్వేషించేవారు, ఇతరులను దూషించేవారుగా కాక మన అవసరతల్లో దేవుడు ఎలాగైతే మనకు సహాయంగా ఉన్నాడో ఇతరుల యొక్క అవసరతల్లో కూడా దేవుడు ఆ విధంగా వారికి సహాయుడై ఉండినట్లు మీరు అనుదినము ప్రార్థన చేయవారై ఉండాలి అని చెప్తున్నాడు. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకనిడలో కూడా మిక్కటమైన ప్రేమ గలవాడండి అని అంటారు. ప్రేమ అంటే తండ్రి యొక్క ప్రేమ ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభువారు ఎలాగైతే కలిగి ఉన్నాడో ఆ విధంగా మీరును ప్రేమ కలిగి ఒకరి యందు ఒకరు, అంటే సహోదర ప్రేమ కలిగి, విశ్వాస ప్రేమ కలిగి దేవుని యొక్క ప్రేమ యందు మీరు నిలిచి ఉండండి. ప్రేమ లేనివాడు నావాడు కాదని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి ఇక్కడ ఈ ప్రేమను గురించి భక్తుడైన పేతురు మాట్లాడుతున్నాడు. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అంటున్నాడు. కాబట్టి ఈ పాపాలన్నిటిని కప్పేసేదిగా ఉన్నది. అంటే ఏంటది? ఆ ప్రేమ ఉంటే గనక పాపమునకు ఏమాత్రమును చోటేయక, పాపమునకు ప్రవేశించక, పాప సంబంధమైన ఆలోచనలకు తావియక మనము జీవించేవారమై ఉంటామనే విషయాన్ని పేతురు భక్తి చేస్తున్నాడు. అందుకనే ప్రేమ అనేకమైన పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండండి అన్నాడు. ముఖ్యముగా మిక్కటమైన ప్రేమ అంటే ఈ ప్రేమ వాక్యానుసారమైనది గాను, విశ్వాస సహితమైనది గాను, దేవుని యొక్క కార్యాలను జరిగించేది గాను, దేవుని యొక్క మాటలను తెలియజేసేది గాను, మనలను, మన యొక్క కుటుంబాలను అది పరమునకు చేర్చేదై ఉన్నదనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ భక్తుడైన పేతురు ద్వారా గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఈ మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి అంటున్నాడు. అంటే ప్రేమలో ప్రభు యొక్క చిత్తము, ప్రభు యొక్క ఉద్దేశము ఏ విధంగా అయితే కలిగి ఉన్నదో దాన్ని ఇక్కడ పేతురు భక్తుడు కలిగజేస్తూ సనుకు కొనకుడి, ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయడి అంటాడు. అంటే
ఎంతగా మనము క్రీస్తులో ఉండాలో, ఎంతగా క్రీస్తు ప్రేమలో మనం కొనసాగాలో, ఆ క్రీస్తు ప్రేమలో కొనసాగుతున్న విధానం ఏదైతే ఉందో దానిని ఇక్కడ పేతురు గుర్తు చేస్తున్నాడు. సనుగు కొనక అంటాడు. అంటే అపవాదికి చోటేక ఆత్మయందు నిలిచిన వారమై ఉండాలి, వాక్యమందు నిలిచిన వారమై ఉండాలి, విశ్వాసంలో కొనసాగే వారమై ఉండాలి, భూ సంబంధమైన వాటి మీద మనస్కరించక క్రీస్తు యొక్క ప్రేమను కలిగి ఇక్కడ పేతురు భక్తుడు చెప్తున్న మాట, సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యం చేయడి అన్నాడు. అంటే నీకు కలిగిన దానిలో, దేవుడు నీకు ఇచ్చిన దానిలో, దేవుడు నీకు అనుగ్రహించిన దానిలో ఇచ్చే విషయంలో నీవు ఏమాత్రము వెనుకడుగు వేయక క్రీస్తు ప్రేమలో నీవు దానిని కొనసాగించు. అంటే దేవుడు ఏదైతే నిన్ను ముందుకు నడిపించాడో ఆ నడిపించిన విధానాన్ని ఇక్కడ పేతురు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. సనుగు కొనపడి ఒకనికి ఒకడు ఆతిథ్యం వచ్చేది దేవుని నానా విధమైన కృపా విషయమై అంటున్నాడు. అంటే ఏది దేవుడు చేయుట మేలని ఆయన తలంచాడో, ఆయన చేయి చూపించాడో అదే రీతిగా నీవును కూడా ఆ మిక్కటమైన ప్రేమను కలిగి ఉండాలి. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి అంటున్నాడు. అంటే క్రీస్తు యొక్క ప్రేమలో, అంటే ఆనాడు దేవుడు తన సేవకులను పిలిచినప్పుడు మోషే మరి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఎలాగైతే ఉన్నాడో అటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని, దేవుని ప్రేమను మనము కలిగి ఉండాలి. ఆ విధంగా మనము కలిగి జీవించాలి. కాబట్టి దేవుని నానా విధమైన కృపావశమై మంచి గృహ నిర్వాహకులై ఉండండి అంటున్నాడు. అంటే క్రీస్తులో, వాక్యములో, విశ్వాసములో, ఆయన యొక్క ఉద్దేశాలలో ఎంతవరకు మనము ముందుకు కొనసాగింపబడాలో గుర్తు చేస్తూ అంటున్నాడు, ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి అన్నాడు. ఒక్కొక్కడు అంటే దేవుడు వారికి ఇచ్చిన పరిణామాన్ని బట్టి, విశ్వాస జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని బట్టి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఇచ్చిన ఆత్మీయ స్థితిని బట్టి వాడు దానిని కొనసాగిస్తూ దానిని బట్టి ఇతరులకు సహాయ సహకారాలు అందించేవాడుగా, అంటే అది తన మట్టికే కాకుండా ఇతరులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, తన మట్టికే కాకుండా అనేకులకు మేలుకరంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ పేతురు అంటున్నాడు, ఒక్కొక్కడు కృపావరము పొంది నా కొలది ఒకరికొకడు ఉపచారము చేడి, ఒకడు బోధించినలా దైవోక్తులను బోధించినట్లు బోధింపవలను అంటున్నాడు. అంటే దేవుని యొక్క మాటల చేత, దేవుని ఉద్దేశముల చేత ఆయన ఏదైతే మనకి తెలియజేశాడో ఆ వాక్యమును బట్టి, ఆ వాక్యానుసారమైన జీవితాన్ని బట్టి మనము ముందుకు కొనసాగవలసి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఒకడు ఉపచారము చేసిన దేవుడు అనుగ్రహించిన సామర్థ్యమును చేయవలను. ఉపచారం అనేది ఇతరుల పట్ల అంటే దేవుడు ఏ విధంగా అయితే సహకారిగా సహాయాన్ని మనకు చేశాడో, ఆయన మన అవసరతల అక్కర్లని మనకు తీర్చాడో, మనలో ఉన్న పాపాన్ని తొలగించాడో, మనమందరం మరణం పొందవలసినప్పుడు మన మరణాన్ని తొలగించి ఆయన మన నిమిత్తం మరణించాడో, ఇవన్నీ కూడా పేతురు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఒకడు బోధించిన దైవోక్తులను బోధించినట్లు బోధింపవలను అంటే అతని మాటలో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సాక్ష్యము, శ్వాస జీవితము, ఆత్మీయ నడిపింపు ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. లోకానుసారంగా అవి మాటలు ఉండకూడదనే విషయాన్ని చెప్తున్నాడు. ఒకడు ఉపచారము చేసిన దేవుడు అనుగ్రహించిన సామర్థ్యము నుండి చేయవలనడు. అంటే దేవుడు తనకు ఎలాగైతే సహాయ సహకారాలు అందించాడో అదే రీతిగా అతడు కూడా ఇతరుల పట్ల, తన పట్ల దేవుడు చూపిన పనిని బట్టి ఇతరులకు అతడు అటు రీతిగా సహాయం అందించేవాడుగా, సహకరించేవాడుగా ఉండాలి. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడను. అంటే ఎవరైతే ప్రభునందు, ప్రభు యొక్క మాటలందు విశ్వాసం కలిగి ఉంటారో దానిని బట్టి, దాని యొక్క మాటను బట్టి ఆనాడు తండ్రి అయిన దేవుడు తన కుమారుని మన కొరకు లోకానికి పంపించినప్పుడు ఆయన మన కొరకు, మన పాపముల కొరకు ఆయన శ్రమను అనుభవించి, శక్తిని అనుభవించి, ఆయన మరణించి తిరిగి లేచిన విధానంలో ఇక్కడ ఆరోహణం తరువాత ఆదివారంగా దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు. అంటే ప్రభు పరమునకు చేర్చబడిన తరువాత ఆయన చేర్చబడుతూ తన యొక్క విశ్వాసులైన వారిని, భక్తులైన వారిని, శిష్యులైన వారిని, అపోస్తులైన వారిని మరి మీ మధ్య నేను ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను ఉంచుతానని ప్రభు ఏదైతే తెలియజేశారో ఆ ఆత్మానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలని, ఆ ఆత్మ అన్నిటినీ మనకు తెలియజేయనని, తండ్రి యొక్క ఉద్దేశాన్ని, కుమారుని యొక్క కార్యాలను అది మనకు తెలియజేసేదే అన్నది. కాబట్టి ఇక్కడ భక్తులైన పేతురు ద్వారా ప్రభు చెప్తున్న మాట, ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును అంటున్నాడు. అంటే ఎవరికి?
తండ్రి కుమార పరిశుద్ధాత్మలలో నామంలో కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచి ఆ విశ్వాసంలో కొనసాగువారై ఉంటారో వారు ఆ యొక్క మహిమను పొందువారై ఉంటారు. కాబట్టి యుగములో మహిమ ప్రభావములు ఆయన కొండును గాక ఆమె. కాబట్టి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, ఆది అంతమైన వాడు, అల్ఫై ఒమేగా అయినవాడు. కాబట్టి ఆయనను బట్టి ఆయన మాటను బట్టి మనం జీవించేవారముగా ఆయన వాక్యానుసారంగా మనం ప్రవర్తించేవారిగా ప్రత్యేకించి నికటమైన ప్రేమ కలిగి సహోదర ప్రేమ కలిగి విశ్వాస ప్రేమను కలిగి ప్రేమలో శాశ్వతమైనది దేవుని యొక్క ప్రేమ ఉన్నది. కాబట్టి ఆయన ఎలాగైతే మనం ప్రేమించి మనల్ని ముందుకు నడిపించారో నేడు మనము కూడా అటు రీతిగా ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగి అట్టి ప్రేమలో కొనసాగు వారమై క్రీస్తు యొక్క రాకలలో ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి కావలసిన సిద్ధపాటు సంఘము అంతయు సిద్ధ కలిగి ఆనాడు దేవుడు తన శిష్యుల ద్వారా తెలియజేసిన మాటలు నేడు సార్వత్రిక సంఘం అంతయు అటు సిద్ధపాటు కలిగి విశ్వాసంలో కొనసాగువారై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా తండ్రి కృప కలిగిన దేవాన్ని బంగారు పాదాలు పొందనాయన. మరి సమయమును అనుసరించి సద్వినియోగం చేసుకుంటూ వాక్యానుసారంగా ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఒకరిడాల్లో ఒకరికి ఉండవలసిన నిండి ప్రేమను కలిగి ఉండాలని అయా శాశ్వతమైన ప్రేమతో నీవు మమ్మల్ని ప్రేమించి ఎలాగైతే కృప చూపించావో ఆ కృపను కొనసాగించుటకు నీ సహాయం దయచేయండి. ఆత్మతో సత్యముతో నేను ఆరాధించే వారిగా నీ సహాయం దయచేయండి. అయా పరమనకు చేర్చబడుతూ నాయన మా మధ్యించిన పరిశుద్ధాత్మను బట్టి ఆ పరిశుద్ధాత్మ సహాయమును పొందిన వారమే నాయన. నిన్ను బట్టి నీ మాటలను బట్టి మేము జీవించటకు మా ప్రయత్నించండి. ఆయన ప్రేమ లేనివాడు నా వాడు కావాలని నీ వాక్యం సెలవిచ్చింది. కాబట్టి నాయన నీ ప్రేమను కలిగి నీ వాక్యం అనుసరించి నీవు మాకు అనుగ్రహించిన వాటిల్లో ప్రభావ మేము ఏది మేలైనదో కానీ ఎరిగి గ్రహించి నీ చిత్రాన్ని జరిగించడానికి సహాయం తెచ్చండి. బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, హాస్పిటల్స్ బెంగళూరు ముట్టి లేవనెత్తువాడు అయ్యా రేపటి సభాతి కొరకు నేటి నుంచి మమ్మల్ని నీ వాక్యం చేత సరిచేసి బలపరిచి తింపుకొని అయా భక్తుడైన పేరు ద్వారా నీవు సెలవిచ్చినట్లు అన్నిటి అందనూ నాయన క్రీస్తు కలిగిన మనస్సును కలిగి అట్టి ప్రేమ కలిగి క్రీస్తు యొక్క కృపలో కొనసాగుటకు సహాయం చేయమని అయ్యా చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ మా ప్రార్థనలు మా విజ్ఞాపనలు మీరు అంగీకరింపజేసుకొని మీ కృపగల హస్తాల చెంత మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ కృప చేత మమ్మల్ని ఇంటి కాపాడి సంరక్షించమని నేను మే మాసము చివరి దినంలో మమ్మల్ని మీ యొక్క సన్నిధిలో మరొకసారి దర్శించి జీవించి కృప నింపి దాని పరిచయలో మాకు చూడండి మహిమ పొందుకొనమని ఏ సన్నత నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచుకోడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవ మాకు దయచేయం మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించాం. శోధనలో తేకాల్సిన తప్పించాము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైన తండ్రి. ఆమేన్. మన పర్వత దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి సంరక్షించిన గాక. ఆమేన్.